అధ్యక్ష రైతు భరోసాపై చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష దాదాపు 2 గంటలైతుంది సభ ప్రారంభమై. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల నాయకుల మాటలింటే 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేనట్టు, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులే లేనట్టు, అసలు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం అనేదే మేము నేర్పినాం, అసలు రైతులని సృష్టించడమే మేమనే విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొన్న టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఉండే. ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులంతా కూడా ఆనాటి ఆదాయాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి సంపాదనను బట్టి ఒక పార్టీ మాట్లాడుతుంది, మేము భూమి శిస్తు రద్దు చేసినాం కదా మాది గొప్ప పార్టీ అని. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజుల కాలంలో జుట్లకు కూడా శిస్తుండే అధ్యక్ష. ఆ రోజు భూమి శిస్తు మీదనే ఆధారపడి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండే. కానీ పాత రోజులకు ఈ రోజు మీరు కంపేర్ చేసుకొని మేమేదో గొప్పగా చేసినామని 2 పార్టీలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాయి. నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. చివరికి అధ్యక్ష వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన మన ఆలోచనకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు మేం చేసినామని గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసినారు తప్పితే, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంత గొప్పగా మాకు సాయం చేసింది అని గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట వరుసకు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మనకు గొప్పగా సాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, సాయం చేస్తున్నది అని ఈ ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అధ్యక్ష, రాజకీయాలంటే కేవలం విమర్శ మాత్రమే చెయ్యాలేమో, ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షాన్ని కేవలం తిడితేనే కానీ నీ పనితనం బయటపడదేమో అనే విధంగా ఆలోచిస్తుండొచ్చు. కానీ అధ్యక్ష మంచిని మంచి అనాలా, చెడుని చెడే అనాలా. వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక ఫోన్ చేసిన ఆదిలాబాద్ నుండి. మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులంతా కూడా మొత్తం తిరుమలనాథ్ రైతులు ఉన్నారు. ఎకరానికి సోయాబీన్ 6 కుంటలు మాత్రమే కొంటుండే ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రైతుకు 10 కుంటలు 12 కుంటలు ఎకరానికి పడ్డది. మేము మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలా, మిగతా సోయాబీన్ ఎక్కడ అమ్ముకోవాలనంటే గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పాత పరిచయం ఉన్న కారణంగా నేను చనువు తీసుకొని మార్కెట్ యార్డ్ నుంచి ఒక ఫోన్ చేసిన. చెయ్యగానే వారు మాట్లాడితే నేను మంత్రి గారికి చెప్పిన, అన్నా నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన, రైతులంతా మీ మాట వింటున్నారు, 6 కుంటలు మాత్రమే ప్రభుత్వం కొంటున్నది, 10 క్వింటాలు కొంటే బాగుంటుంది అని నేను అనగానే మంత్రి గారు తిరిగి ఒక మాట మాట్లాడకుండా నేను 10 క్వింటాలు కొంటున్నా అని మంత్రి గారు చెప్పిండ్రు. 2వ రోజే ఆర్డర్ ఇచ్చిండ్రు. నేను ఆ విషయాన్ని రైతులకు చెప్పిన తర్వాత 3వ రోజు హైదరాబాద్ నాకు మిగతా పనేం లేకుండా అధ్యక్ష, నేను ఆదిలాబాద్ నుండి షాలు తర్వాత పూలమాల తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి షాల్తో సత్కరించి ప్రజల తరపున రైతుల తరపున ధన్యవాదాలు అని చెప్పిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాము, లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకుంటే అది నిలుపుకుంటలేరు, ఇది తప్పే అని మాట్లాడతాం. కానీ మీరు మంచి చేసిన మాటలకు మేము మంచి అని అంటే మీరు సంతోషపడి మీరు చెయ్యనటువంటి లేదా పూర్తి చేయనటువంటి హామీలను మీరు ఇంకా చేస్తలేరు,
ఎన్నికలలో మీరు మాట ఇచ్చిండు కదా అంటే లేదు లేదు కేంద్రం ఏం చేస్తున్నది అనే విధంగా ఎదురుదాడి చేస్తే మాకు ఇంకో మార్గం ఏం లేదు అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచించలేదు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 పత్తి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,20,00,000 పత్తి. ఈరోజు పత్తికి మార్కెట్లో ధర లేదు. సిసిఐ అనే సంస్థ కొనకుంటే ఈరోజు లక్షల మంది రైతులు చాలా ఇబ్బందులలో ఉంటుండే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు సిసిఐ వేల కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే 1,20,00,000 క్వింటాళ్ల పత్తిని 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1 లేదు అధ్యక్ష. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న విషయం మాత్రమే చెప్పదలుచుకున్న అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష సోయాబీన్ మంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రమే కొంటున్నాయంటే అన్న రాష్ట్రం కొంటలేదు. 85,508 మెట్రిక్ టన్నులకు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొంటానని చెప్పింది. 8,50,000 క్వింటాలు కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది. మీకేమి భారం లేదు, మీరు కొనాలి అని చెప్పినా ఇది కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది అధ్యక్ష. పిఎంకేఎస్వైలో వేల కోట్ల రూపాయలు టంచనగా ఈరోజు రైతు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉన్నది. ఈరోజు గ్రామాలలో ఒక చర్చ ఉన్నది, నరేంద్ర మోడీ గారు పైసలు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పైసలు రాలేదంటారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు ఏం చేయకుంటేనే గ్రామాలలో చర్చ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నారు, మోడీ గారి పైసలు వచ్చినాయి, మోడీ గారి పైసలు వచ్చినాయి, ఇంకా ఈ గవర్నమెంట్ పైసలు వస్తలేవని రైతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే మీరు గొప్ప ఆలోచనతో ఉన్నారేమో, మీకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తేనైతే మొత్తం అంతా కూడా జమ చేసుకొని ఉన్నాం, మేము జనవరిలో వేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. దానికి చాలా సంతోషం అధ్యక్ష. రైతు భరోసా అంటే ఎకరానికి ఇంత మేము ఇచ్చేసి మా బాధ్యత తీరిపోయిందంటే కాదు అధ్యక్ష. రైతుకు అన్ని రకాలుగా మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు, దాన్ని మనం ఎవరు కూడా కాదనం, అందరం ఏకీభవిస్తాం. హోటళ్లకు పోయి టిఫిన్ చేస్తే, ఛాయ్ తాగితే, హోటలు బిల్లు కట్టిన తర్వాత సర్వ్ చేసేటువంటి సర్వర్కు 100-200 రూపాయలు నాకు తీసుకొచ్చి అన్నం పెట్టినవన్న గొప్ప కృతజ్ఞతతో అక్కడ టిప్పిచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అధ్యక్ష రైతు పరిస్థితి అంతా ఘోరం ఉన్నదంటే, రైతు తన చేన్లో వండించినటువంటి కూరగాయలని తీసుకొచ్చి మార్కెట్లో కూర్చొని ఎంత కమ్ముతావు కిలో టమాటా అంటే 15 రూపాయలంటే 10 రూపాయలకి ఇస్తావా లేదా అని అంటారు. ఇక్కడనేమో 200 రూపాయల టిఫిన్ చేస్తే 200 రూపాయల టిఫిన్కు బిల్లు కట్టి 100-200 రూపాయలు టిప్పియడానికి మనసొప్పుతుంది. కానీ అక్కడ 15 రూపాయల కిలో టమాటాలు అమ్మితే 10కి ఇస్తే తీసుకుంటా లేకుంటే లేదనే విధంగా ఆ రకమైనటువంటి అవమానాలు రైతు భరిస్తున్నాడు అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, కళ్ళకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ఏ రైతు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. మీరు రైతు బంధించినా, రుణమాఫీ చేసినా కేవలం ఎన్నికలప్పుడు రాజకీయ మాటలు మనం మాట్లాడుతున్నాం, కానీ రైతు ఈ రోజు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తను పండించినటువంటి పంటని కుటుంబం అంతా కూడా కష్టపడ్డ తర్వాత మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని సంవత్సరం తర్వాత లెక్క చూస్తే అధ్యక్ష 50,000 రూపాయలు కూడా లాభం వస్తలేదు అధ్యక్ష. భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం ఇడతబెట్టి హైదరాబాద్ వచ్చి ఎక్కడనో వాచ్మెన్ చేస్తే, ఏ ఇంట్లోనో పనిచేస్తే నెలకు 30,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది. కానీ 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఊళ్ళో వ్యవసాయం చేస్తే భార్య భర్త పిల్లలు కూడా అప్పుడప్పుడు బడికి సెలవులు ఉన్నప్పుడు చేనులో పనిచేస్తే సంవత్సరం తర్వాత 50,000 రూపాయలు కూడా మిగులుతలేవు అధ్యక్ష. ఇది రైతుకు ఉన్నటువంటి బాధ అధ్యక్ష. మన తీరే రైతుకు కూడా కోరికలు ఉంటాయి. నా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలనుకుంటాడు, నా పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదవాలనుకుంటాడు, నా ఇంట్లో వాళ్ళకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించాలనుకుంటాడు అధ్యక్ష. 50,000 రూపాయలు కూడా పంటకు చివరికి లెక్క చేస్తే మిగులుతలేవు. రైతు కార్పొరేట్ స్కూల్లో కానీ, కార్పొరేట్ కాలేజీలో కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, చదువు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష.
రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, పెద్ద మనసుతో ఈ విషయం మీద ఆలోచించాలన్న ఆలోచనతోనే నేను చెప్తా ఉన్నా, రైతు పిల్లలు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదివినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినా 90% సబ్సిడీతో వాళ్లకు ట్రీట్మెంట్ జరగాల, చదువులు చెప్పాల.